పేర్ని నాని గారు చెప్పండి, ఏదో మీ వాగుడు ఏదో ఒకటి ఉంటుందిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆర్టీసీని నడపడం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి శుభ్రంగా నడుస్తాం. బంగారులాగా నడుపుతాం ఆర్టీసీ. ఆర్టీసీని నడపడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నడుపుతారా? ఒక్కసారి పేర్ని నాని గారు మన ఇద్దరం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాలు తిరుగుదాం. కాకినాడ రాజానగరం రోడ్డు కానీ, ఈ నిడదవోలు మించి రాజమండ్రి పోయే రోడ్డు కానీ, అనకాపల్లి రోడ్డు కానీ ఎక్కడైనా తిరుగుదాం. గత కాలపు రోడ్లు ఎట్లాగా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్లాగా ఉన్నాయి చూడండి. కనీస వసతైన మానవుడికి రోడ్లు వెయ్యలేని ప్రభుత్వం ఆర్టీసీని నడుపుతారా? ఏమి నడుపుతారు? లిక్కర్ వ్యాపారమా ఇదేమన్నా? గూగుల్ పే, ఫోన్ పే లేకుండా అవసరమైతే ప్రైవేటు పరం చేస్తారు. 99% ప్రభుత్వం నడుపుతుంది, అవసరమైతే ప్రైవేటు పరం చేస్తారు కూడా. ఐడిపిఎల్ అనే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ హైదరాబాద్లో బూత్ బంగ్లాలా ఉంది. దాంట్లోంచి వచ్చిన వ్యక్తులు నడిపినటువంటి ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ రంగాలు వేల లక్షల కోట్లు సంపాదించి విదేశాల్లో కూడా వాళ్ళ బ్రాంచీలు పెట్టుకున్నారు. ప్రైవేటు రంగంలో చాలా వరకు చాలా సంస్థలు బాగుపడతాయి. అట్లాంటిది ఉంటే కనుక ఖచ్చితంగా ప్రైవేటు పరం చేస్తారు. దాని ఎంప్లాయీస్కి భద్రత అన్నీ ఉంటాయి. మీరు అనవసరంగా కంగారు పడి పరిపాలనలో వేలు పెట్టేయకండి. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమన్నారు మీ నాయకుడు, చక్కగా మూసుకోండి. ఆ తర్వాత జరిగిన అభివృద్ధి చూసి మీకు మూర్ఛ రాకుండా చూసుకోండి.